వచ్చేసింది కూడా పట్టుకొని వెనకాల పట్టుకోరు సురేష్. హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే చూడండి, ఇప్పుడు వెనకాల గొట్టాలు దింపుతున్నాము. మన కుమార్ హైదరాబాద్ నుంచి వేసుకొచ్చాడండి, తెలంగాణ నుంచి. ఏంటనుకున్నారా, పామాయిల్ కల్టివేషన్కి డ్రిప్ ఇరిగేషన్ అన్నమాట. ఇవాళ తెప్పించాను, డ్రిప్ పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నాను అంటే వేసవకాలం అండి, అసలు వర్ణనాల తీయటం. చేలోకి వెళ్తే మాత్రం బాధ వేస్తుందండి, చిన్నగుండి చితికిపోతుంది, అసలు ఏడుపు వచ్చేస్తుంది. నేల ఎలా ఇడిపోయిందండి, నేల ఎలా ఇడిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? శీతాకాలం బిర్లాగేసి నెరగొట్టేసి చాలా దరిద్రంగా ఉంది. ఈ మొక్కలు ఎక్కడ మొక్కలు చచ్చిపోతే బతికించుకోవాలి మొక్కల్ని. సరిగ్గా బంచెస్ వచ్చే టైం అండి బాబు, బంచెస్ వస్తూ ఉంటాయి. మరి బంచెస్ వచ్చే టైంలోనూ మనం సకాలంలో నీళ్ళు అందించకపోతే మొక్క ఏమైపోతే బంచెస్ సచ్చడిపోయి అలా దెబ్బైపోతాయి అనమాట. కనుక మనం ఇరిగేషన్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పెడదాము, డైరెక్ట్గా పారించడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి. అంటే అన్ని చోట్ల డ్రిప్ ఇరిగేషన్ కాదు, కొన్ని చోట్ల కాంట్రాక్ట్ పొజిషన్లో డ్రిప్ ఇరిగేషనే సహజం అనమాట, దానికి మంచిది. కనుక నేను డ్రిప్ ఇరిగేషన్కి వెళ్ళి ఒక 8 ఎకరాల బిట్టు డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నాను, పామాయిల్ కల్టివేషన్కి అనమాట. ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి, లేబర్ లేదు, ఒకసారి మళ్ళీ వచ్చేస్తాను చిటికలో, నేను పట్టుకుంటాను. ఫ్రెండ్స్ చూసారు కదా, టయానికి పైప్ లైన్ తోవేవాళ్ళు కూడా వచ్చేసారు. పని చాలా బాగా ఫాస్ట్గా అవుతుందండి. అతను ఉన్నాడండి, రెడ్ టీ షర్ట్, చారల షర్టు, అబ్బులండి, పట్టిపాలమా, కోనారం అండి, చాలా బాగా చదువుతారు. పైప్ లైన్ నెంబర్ 1 అనమాట. మరి చూసారా, అన్ని టకటక పురమాయించేస్తాడు. సేటు ముందుంటే అన్నీ అయిపోతాయండి. ఐ లవ్ యూ మన మంత్రం. ఏమండి అయిపోయినాయండి కిషోర్ గారు? ఇదండి అయిపోయినాయి, కొట్టాలి ఇంతేనా? ఇంకా ఉన్నాయండి బాబు, ఇంకా మీరు వద్దన్నారండి బాబు, ఇస్తానండి అందరు తీసుకుంటారు. ఎప్పుడు అయిపోతుంది అని చెబుతున్నట్టున్నారు మీరు. ఎప్పుడు అయిపోతే మీరు పొద్దున్న సరిపెట్టొద్దా మీరు? ఏం డబ్బులు ఎప్పుడు చదువుతావు? పైప్ లైన్ ఓయ్ చేయనండి పోయాక 110 అంటే 1,10,000 కట్టాలండి ఎక్స్ట్రా. 1,10,000 కడితే 110 ఫ్రీ. అది ఏ మాట కామాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్. చేను మంద కాదు, అడుగోండి రైతు అక్కడ నుంచి ఉన్నాడు. చూడండి, రైతు తెల్లదోరలా ఉన్నాడు. నిన్నే వచ్చాడండి, రైతు లేకుండా ఎలాగని బాధపడిపోయింది. ఇన్ టైంలో దేవుడు పంపించినట్టు ఆయన వస్తాం, ఈయన గొట్టాలు ఎత్తాం, అంతా ఒకసారి జరిగింది. అమ్మయ్య చాలా హ్యాపీ. అలా ఉంటుందండి మరి, అంతే. సింగరా నీకు దొరికాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.